బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా డేను నిర్వహించేందుకు కూటమి సర్కార్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే మంత్రుల బృందం విశాఖకు వెళ్లి అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానుండడంతో ఆర్కే బీచ్లో ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ ప్రత్యామ్నాయ వేదికను కూడా రెడీ చేశారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు విశాఖకు చేరుకొని సన్నాహక కార్యక్రమాలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. యోగా డే సెలబ్రేషన్ లో భాగంగా సుమారు 25,000 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారం చేయించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ తీర ప్రాంతంలో 20 నుంచి 21 తేదీల్లో ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు చేపల వేటపై అధికారులు ఆంక్షలు విధించారు. ప్రధాన ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. యోగా డే సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో విశాఖ పరిధిలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం 2 రోజుల పాటు సెలవు ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ఉదయం విద్యార్థులతో యోగా చేయించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగా డేను నిర్వహించేందుకు కూటమి సర్కార్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే మంత్రుల బృందం విశాఖకు వెళ్లి అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానుండడంతో ఆర్కే బీచ్లో ప్రధాన వేదికను సిద్ధం చేస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ ప్రత్యామ్నాయ వేదికను కూడా రెడీ చేశారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు విశాఖకు చేరుకొని సన్నాహక కార్యక్రమాలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. యోగా డే సెలబ్రేషన్ లో భాగంగా సుమారు 25,000 మంది గిరిజన విద్యార్థులతో సూర్య నమస్కారం చేయించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖ తీర ప్రాంతంలో 21వ తేదీల్లో ఫిషింగ్ హార్బర్ నుంచి భీమిలి వరకు చేపలు పట్టే అధికారుల ఆంక్షలు విధించారు. ప్రధాన ప్రాంతాల్లో ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. యోగా డే సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో విశాఖ పరిధిలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం 2 రోజుల పాటు సెలవు ప్రకటించింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో ఉదయం విద్యార్థులతో యోగా చేయించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్టేడియాలను నిర్మించాలని రాష్ట్ర రాజధానిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సైతం అడుగులు వేస్తున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన తాజాగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మండవీరును లోకేష్ కలిశారు. ఏపీ రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి శిక్షణ సౌకర్యాలు కల్పించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు క్రీడా విభాగాల్లో అథ్లెటిక్స్కు మధ్యవర్తిత్వమే ఈ స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. వీటితో పాటు మరిన్ని విన్నపాలు కూడా లోకేష్ చేశారు. గుంటూరు ఏయూలో అథ్లెటిక్స్, ఆర్చీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో హాకీ షూటింగ్పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదించిన 39 ప్రాజెక్టులకు 341.57కు త్వరగా విడుదల చేయాలని తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ కేంద్రంతో పాటు అథ్లెటిక్స్ రెజ్లింగ్ స్టేట్ లెవెల్ సెంటర్ను సైతం నిర్మించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఏపీ క్రీడాకారులకు రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్స్ పాసులు మంజూరు చేయాలి. రాష్ట్రంలో ఐఏఎస్ ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు అభివృద్ధి సైతం సహకరించాలి అని కేంద్ర మంత్రికి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇక లోకేష్ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మండవియా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. స్పోర్ట్స్ సిటీ, ఈఎస్ఐ ఆసుపత్రులపై హామీ ఇచ్చినట్లు సమాచారం. ఏపీలో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్టేడియాలు నిర్మించాలని, రాష్ట్ర రాజధానిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సైతం అడుగులు వేస్తున్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న ఆయన తాజాగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మండవియా లోకేష్ కలిశారు. ఏపీ రాజధానిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ స్థాయి శిక్షణ సౌకర్యాలు కల్పించడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పలు క్రీడా విభాగాల్లో అథ్లెటిక్స్కు మద్దతుమే ఈ స్పోర్ట్స్ సిటీ ప్రధాన లక్ష్యమని కేంద్ర మంత్రికి లోకేష్ వివరించారు. వీటితో పాటు మరిన్ని విన్నపాలు కూడా లోకేష్ చేశారు. గుంటూరు ఏఎన్యూలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో హాకీ, షూటింగ్పై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఆమోదం తెలిపాయి. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదించిన 39 ప్రాజెక్టులకు 341.57కు త్వరగా విడుదల చేయాలని, తిరుపతిలో స్పోర్ట్స్ సిటీ అథారిటీ ఆఫ్ ఇండియా జనరల్ కేంద్రంతో పాటు అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవెల్ సెంటర్లను సైతం నిర్మించాలి. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఏపీ క్రీడాకారులకు రైల్వే స్పోర్ట్స్ కన్వెన్షన్ పాసులు మంజూరు చేయాలి. రాష్ట్రంలో ఐఏఎస్ ఆసుపత్రులు రాష్ట్రంలో ఐఎస్ఐ ఆసుపత్రుల ఏర్పాటుతో పాటు అభివృద్ధి సైతం సహకరించాలి అని కేంద్ర మంత్రికి లోకేష్ విజ్ఞప్తులు చేశారు. ఇక లోకేష్ విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మండవియా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. స్పోర్ట్స్ సిటీ, ఈఎస్ఐ ఆసుపత్రులపై హామీ ఇచ్చినట్లు సమాచారం.